హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నికీ అండ్ లిటు ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటో చూద్దాం రండి. ఈరోజు గోంగూర మటన్ చేద్దాం అనుకున్నాను. దానికి మనం ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా అంటే సాజీరా, ఇలాచీ, లవంగం అండ్ దాల్చిన చెక్క, 1 స్టార్ అనైస్ వేసుకొని అది కొంచెం చిట్టుపట్లాడుతున్నప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ని కాసేపు ఫ్రై చేయనిద్దాం. దానికోసమని మూత పెడితే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసేద్దాం. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దాన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయనివ్వాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపుని వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం 1/2 కేజీ మటన్ వేసుకొని అంతా కలిసిపోయేలా కలిపేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. అది కూడా మనకి టేస్ట్ తగ్గట్టు, ఎందుకంటే కొన్ని కారాలు సప్పగా ఉంటాయి, కొన్ని కారాలు ఇంకా కారంగా ఉంటాయి. సో అది మనం డైలీ వేసుకునే దాన్ని బట్టి చూసుకొని మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర కోసం అని చెప్పి గోంగూరని ఒక కడాయిలో పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం. దాన్ని కూడా మటన్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన గోంగూర ఉడికిపోయింది. అది తీసేసి చల్లార్చేసుకొని మిక్సీ పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూద్దాం. ఓకే, మంచిగా ఉడికింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాము. ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి నెక్స్ట్ ఏం వేయాలి అంటే ధనియాల పొడి అండ్ గరం మసాలా 2 వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం. ఎందుకంటే మనం మసాలాలు ఉడకాలి కదా. గోంగూర తక్కువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ పుల్లగా ఉండకుండా ఉంటుంది. ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్ల ఎక్కువ అవుతుంది. అది టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. అంతే, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దింపేసుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.